ఇక ముందు గ్యాస్ సిలిండరు ఖాళీ అవుతుంది అని టెన్షన్ అవసరం లేదు. ఈ ఒక వస్తువు ఉంటే చాలు, 1 నెల వచ్చే సిలిండరు ఒక 2 నెలల వరకు వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒకటి బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ యూజ్ చేయను. కింద కాటన్ పెట్టాలి చూడండి ఈ విధంగా. తర్వాత దీని లోపల పట్టీలు వేస్తున్నాను. ఏ జ్యువెలరీ అయినా కూడా పెట్టవచ్చు, ఒక జత కాదు, ఎక్కువ సిల్వర్ జ్యువెలరీను పెట్టవచ్చు. తర్వాత దీనిపైన కాలి పట్టీలు పెట్టి కాటన్ వేసి ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టండి. ఈ విధంగా చేయడం వలన నల్లగా కాదు, సేఫ్గా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, హాట్ బాక్సు కేవలం వేడిగా ఉండే పదార్థాలను వేసి పెట్టడానికే కాదు, కొన్ని పనులకు కూడా ఎక్కువగానే ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ హాట్ బాక్స్లో పెసరపప్పు నానబెడుతున్నాను. తొందరగా నానాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పెసరపప్పు వేసి తర్వాత వేడివేడిగా ఉండే నీళ్ళు వేసుకోవాలి. ఒక 1/2 అవర్ వదిలేయండి ఈ విధంగా. తర్వాత మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, మీరే షాక్ అవుతారు. ఎందుకంటే తొందరగా పప్పు దినుసులు నాని ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎంత బాగా పప్పు దినుసులు నాని ఉన్నాయో కదా. మీరు కూడా తొందరగా వంట చేయడానికి కావాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, గ్యాస్ స్టవ్ ఎంత గలీజ్ అయ్యిందో కదా. నేను చూపించే విధంగా చేస్తే నిమిషంలో క్లీన్ చేయవచ్చు. దీనిపైన ఉన్న స్టాండ్లను తీసేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే విమ్ లిక్విడ్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఈ లిక్విడ్ను మీరు స్టవ్ పైన అంతా కూడా వేసుకోవాలి. మనము ఆయిల్ ఐటమ్స్ చేసినప్పుడు గలీజ్ అవుతుంది కదా, జిడ్డుగా అయి ఉంటుంది కదా. ఆ టైంలో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, నిమిషంలో క్లీన్ చేయవచ్చు. నేను ఈ లిక్విడ్ను స్టవ్ పైన అంతా కూడా ఈ విధంగా వేస్తున్నాను. తర్వాత గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా రుద్దాలి చూడండి ఈ విధంగా. తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడవండి. ఎంత బాగా నీట్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ అవుతుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళు తీసుకోవాలి. మనము లిక్విడ్ను చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఈ నీళ్ళలో లిక్విడ్ను వేసుకోవాలి. ఇందులో బర్నర్లు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టాలి ఇందులోనే. నేను మీకు 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను చూడండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. నిమ్మకాయ తొక్క తీసుకొని బాగా రుద్దాలి. 2 బర్నర్లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. మనము బర్నర్లు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే గ్యాస్ అనేది ఊరికే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి గ్యాస్ స్టవ్ ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యిందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.